ఓం శ్రీ మాత్రే నమః. ఈ రాశి వారికి యథార్థంగా ఆర్థికంగా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ఎంత బాగా కలిసి వచ్చినా ఖర్చులు అనేవి కూడా అలాగే అనుకోకుండా వస్తుంటాయి. వీళ్ళకి కెరీర్ పరంగా చాలా చాలా బాగుంది. అలాగే వీళ్ళకి బిజినెస్ పీపుల్ అధిక లాభాలు గడించగలుగుతారు. చిన్న చిన్న అడ్డంకులు అనేవి ఏమన్నా వచ్చినా కానీ దాన్ని మీరు ఓవర్కమ్ చేసుకోగలుగుతారు. అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని చివరి దశలో ఉన్నందువల్ల కష్టపడితేనే విజయం లభిస్తుంది అన్నట్టుగా ఉంటుంది. శని 2వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక స్థిరత్వము, వృత్తిపరమైనటువంటి పురోగతికి అవకాశము ఉంటుంది. కానీ మానసికంగా కొంచెం డిస్టర్బ్డ్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాస్త అన్ని విధాలుగా కూడా జాగ్రత్త అనేది అవసరము. వీళ్ళకి ఆదాయము బాగుంటుంది, ఖర్చులు కూడా అలాగే ఉంటూ ఉంటాయి. కెరీర్ లో పురోగతి అనేది ఉన్నా కానీ కొంచెం జాగ్రత్త వహించటం అనేది అవసరము. వీళ్ళు ప్రతిరోజు కూడా దశరథ ప్రోక్త శని స్తోత్రము అని ఉంటుంది. అది ప్రతిరోజు చదవడము చాలా చాలా మంచిది. శనివారం నాడు మాత్రం 19 సార్లు చదవటము మీకు చాలా యోగదాయకము. ఆ విధంగా చదవటం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మీకు ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే అడ్డంకులు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి, ఏ పరంగా అయినా కావచ్చు. సో ఈ చిన్న పరిహారము అనేది ఆచరించటము చాలా చాలా అవసరము, మంచిది.